హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఆలూ మసాలా పూరి ఎలా చేయాలో చూపిస్తానండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉడికించిన ఆలూ ఒకటి తీసుకొని ఇలాగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న దాన్ని బాగా మెత్తగా మెదుపుకోవాలి. చూస్తున్నారు కదండి, మనకు ఇలా మెత్తగా ఉండాలి. ఇందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇది రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ముందే వాటర్ వేసుకోవద్దండి. మనకు బంగాళదుంపలో ఉన్న వాటర్ వల్ల ఇలా పిండి మొత్తం కలుపుకున్నాక ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇందులో 2 స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. ½ టీ స్పూన్ సాల్ట్, ½ టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు, ½ టీ స్పూన్ వాము, కొద్దిగా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కొత్తిమీర ఆకులను మాత్రమే వేసుకోవాలండి, కాడలు వేసుకోకూడదు. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని సాఫ్ట్గా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. దీనిని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత పిండిని మరొకసారి ఇలా కలుపుకోవాలి. మీకు పూరీ సైజుని బట్టి ఎంత కావాలో చూసుకొని చిన్న చిన్న బాల్స్గా చేసుకోండి. మనకు పూరీలు బాగా పొంగాలంటే పిండిని వేసుకునే కంటే ఆయిల్ని అప్లై చేసుకుంటే పూరీలు బాగా పొంగుతాయి. పిండిని వేసుకొని చేసుకుంటే మనకు ఆయిల్లో అడుగుని పిండి అంతా మాడిపోతుందండి. ఇలా రోలింగ్ పిన్కి కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. మీకు రౌండ్గా చేసుకోవడం రాకపోతే ఇలా ఒక బాక్స్ క్యాప్ని తీసుకొని ఇలా కట్ చేసుకోండి.
ఆయిల్ని పెట్టుకొని డీప్ ఫ్రైకి బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే పూరీలను వేసుకోవాలి. పూరీ వేసిన తర్వాత ఇలా గరిటెతో ఒత్తుతూ ఉండాలండి, అప్పుడే పూరీలు బాగా పొంగుతాయి. ఇలాగే మిగతా పూరీలను కూడా వేయించుకోవాలి. వీటిని ఏ వెజ్ కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి, ఏ కర్రీ అయినా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.